వి45 న్యూస్ కి స్వాగతం. శృంగవరపుకోట కేంబ్రిడ్జ్ నారాయణ పాఠశాలలోని గత 17 రోజులుగా జరుగుతున్న వేసవి బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరంలో చీఫ్ కోచ్ డాక్టర్ పోట్నూరు శ్రీరాములు ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ మరియు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ ఇందుకూరి రఘురాజు, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా డిఎస్డిఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఇటువంటి అవుట్డోర్లో 7 షటిల్ కోర్టులు వేసి గత 18 సంవత్సరాలుగా ఇక్కడ బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారని, బ్యాడ్మింటన్ క్రీడకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు గారికి ధన్యవాదాలు తెలియజేశారు. క్రీడల వలన రాష్ట్ర ప్రభుత్వం 3% క్రీడా కోటా కల్పించిందని, ఉన్నత చదువులకు ఉద్యోగాలకు ఈ క్రీడా కోటా ఉపయోగపడుతుందని అన్నారు. ఇందులో శిక్షణ పొందుతున్న క్రీడాకారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఏర్పాటు చేసిన ఈ యాప్లో ఆన్లైన్ చేసుకోవాలని తల్లిదండ్రులకు తెలియజేశారు. ఇక్కడ 105 మంది క్రీడా చిన్నారులకు 4 రోజుల పాటు అందిస్తున్నటువంటి చీఫ్ కోచ్ డాక్టర్ పోట్నూరి శ్రీరాములు ఒక వ్యక్తి కాదని శక్తి అని ఈయన ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్గా ఉద్యోగం చేస్తూ ఎంతో మంది రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేసిన ఘనత శ్రీరాములకే దక్కుతుందని, ఈయన ఎక్కడ వ్యాయామ ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేస్తే కూడా క్రీడాకారులు కోకొల్లలుగా తయారవుతారని కొనియాడుతూ ఈ శిక్షణ శిబిరానికి తన వంతుగా సహాయ సహకారాలను అందిస్తానన్నారు. ఈ సందర్భంగా ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, వికాసానికి, ఆలోచన శక్తిని పెంపొందింప చేస్తాయని, క్రీడలు చదువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం కాదని, పిల్లల్లో క్రీడలు మరింత ఉత్తేజాన్ని పొరికొల్పుకొని మరింత ఉత్సాహంగా చదువుల్లో మంచి ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి క్రీడలు ఉపయోగపడతాయని తల్లిదండ్రులకు తెలియజేశారు. ఎస్కోటకు శ్రీరాములు ఒక వరమని, ఆయన ఉన్నంత కాలం ఎస్కోటలో క్రీడలు బాసిల్లుతాయని కొనియాడారు. ఈ శిక్షణ శిబిరానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న దాతలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ డిఎస్డిఓ గారు వెంకటేశ్వర గారికి స్వాగతం, సుస్వాగతం. నిజంగా ఇప్పటికీ ఇది 19వ సంవత్సరం సార్ ఈ క్యాంపు. మేము ఒకసారి 2 సార్లు మేము చేసాం సార్ చుట్టాలు. ఒకసారి దానికే 2వ సార్లు హెచ్చుగా చూపించాం. ఇంకా అక్కడి నుంచి తిరిగి అది అలాగా ఇంతే వడినంతే నవో వీధి పైన అంతే రోజు మనలా గ్రామం కల్లంతే అన్న చందాన అది అలా పైకి అంత తప్పితే కిందకి లేదు. ఈవెన్ కరోనాలో కూడా స్టార్ట్ చేస్తాం. పిల్లలకి కొంచెం ఉంటుంది, పవర్ ఉంటుందని కరోనా కూడా ఆపలా, చాలా ఆపద్దు, దూరం పెట్టి కంటిన్యూ చేయండి. అంటే మాకు వరం సార్, రఘురాజ్ గారు మాకు వరం అంటే క్రీడాకారులకి నాట్ ఓన్లీ ఇక్కడ కాదు, ఎక్కడ అడవిలోనే పడుతుంది సార్. పార్వతీపురం, మన్యూడం, అలాగే పార్వతీపురం, నెక్స్ట్ ఇది సోలూరు, ఎక్కడ పిలిచినా క్రీడలు అంటే ఆయన ఉంటారు. ఎస్పీ గారు ఐఏఎస్ పేరు తెలియదు, ఐపీఎస్ పేరు తెలియదు, క్రికెట్ పేర్లు, బ్యాడ్మింటన్ పేర్లు అందరూ మనకు తెలుసుకుంటూ వస్తారు. ఏం ఆడతారు పిల్లలు టైం అయిపోయినట్టుంది. ఇంకేమో టైము భోజనాలు చేసే టైము, శుక్రవారం కాబట్టి సీరియల్ వస్తాయి, పేరెంట్స్కి సీరియల్ టైము. స్టూడెంట్స్ కొత్త ఫ్రెండ్స్ వచ్చారు అందరికీ. రెగ్యులర్గా మన స్కూల్లో ఫ్రెండ్స్ కాకుండా అన్ని స్కూల్లో చదువుతున్న పిల్లలు ఒక ఎస్కోటోనే డాక్టర్ గారు చెప్పారు, ఇప్పుడు నేను ఇక్కడే స్టూడెంట్ అని. డాక్టర్ గారి కంటే సీనియర్ స్టూడెంట్ ఉన్నాను ఇంకా ఇక్కడ. నేను కూడా ఇక్కడే చదువుతున్నాను. నేనే ఈ స్కూల్కి ఫస్ట్ స్టూడెంట్ని. నేను ఇక్కడ చదువుకున్న ఈ స్కూలు మరి ఈ స్కూల్లో ఈ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం, అలాగే గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందని సార్ చెప్పడం. మా ఫాదర్ కూడా నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్, అలాగే మా చిన్నవాడు గారు కబడ్డీ ప్లేయర్. సో అలాగే నేను కూడా అన్ని గేమ్స్ కూడా చిన్నప్పటి నుంచి ఆడడం అలవాటు ఇస్తాను, అలాగే ఆడిద్దామని ఆలోచన. ఎందుకంటే అందరూ కూడా నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి చక్కటి వాతావరణంలో వచ్చినందుకు రావడానికి నాకు అవకాశం కల్పించిన గౌరవ పెద్దలు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్టూడెంట్స్, ఇక్కడ మనం స్పోర్ట్స్ ఎంచుకున్న క్రీడ
అలాంటి క్రీడలు ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను. ఒక ఉన్నత స్థాయి ఒలింపిక్ స్థాయికి వెళ్ళిన క్రీడ ఇది. క్రీడాకారులకి మన ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎన్నో చక్కటి ఇన్సెంటివ్స్ మరియు రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. క్రీడలకు సంబంధించి నేను చెప్తాను, గమనించండి. తల్లిదండ్రులు కూడా ఇచ్చేశారు ఇక్కడికి. మీరు కూడా నలుగురు చెప్పండి. ఇక్కడ 100 మంది పిల్లలు ఉన్నారు, 100 మంది పేరెంట్స్ కాబట్టి 50% వచ్చింటారు అనుకున్నాను. కాబట్టి పర్లేదు, మీకు తెలిసిన పేరెంట్స్ నైబర్స్ ఈరోజు ఇంటర్నేషనల్ ప్లేయర్ అయ్యి రైల్వేస్లో జాబ్ చేస్తున్నా ఆ స్టేజ్కి వెళ్ళొచ్చు. అందరూ సీరియస్ కాదండి. అలాగే మీకు సమ్మర్ క్యాంప్ అయిపోయి కూడా రెగ్యులర్గా ఫ్రెండ్స్ అకాడమీ ఉంది, అక్కడ కూడా ఆడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే మనకి కూడా అలాగే మనకి సిటీలో కూడా కూడా 2 కోర్సుతో పేరెంట్స్ ఎవరైనా అకౌంట్ చేయగలుగుతారు. ఆడి నేర్చుకోవడం ఒక ఎత్తు, చూసి నేర్చుకోవడం అని చెప్తూ ఆడినోడి కంటే చూసినోడికి బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను. దానికి ఎగ్జాంపుల్గా శ్రీరామ్ సార్. ఆటలు ఎంత ఇంపార్టెంట్, చూడటం కూడా అంతకంటే ఇంపార్టెంట్. కాబట్టి యాక్చువల్గా అత్యంత గొప్పవాడని చెప్పి ద్రోణాచార్య పథకం మీద ఎందుకంటే చూసుకోవడం నేర్చుకోవచ్చు, చాలా అవసరం. ఖాళీగా ఉన్నప్పుడు సినిమాలు చూడకుండా పేరెంట్స్ కూడా ఏదైనా మ్యాచెస్ చూస్తే చాలా టెక్నిక్స్ తెలుస్తాయి అందులో. ఆ విధంగా కూడా వాళ్ళు ట్రైన్ చేయొచ్చు. అలాగే క్యాంప్ని తీసుకెళ్ళాలని శ్రీరామ్ సార్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు ఏదైతే క్రీడా యాప్లో మనందరం కూడా అప్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే సర్టిఫికెట్కి దానికి వాల్యూ ఉంటుంది. ఇందాక డిఎస్డీఓ గారు చెప్పినట్టు మనందరికీ కూడా ఓటీపీ వస్తుంది చెప్పాలంటే ఎవరు కూడా చెప్పే ధైర్యం చేయం, ఎందుకు ఓటీపీ అడుగుతూ ఉన్నారని. అందుకని ఇక్కడే కూర్చోబెట్టి ఈరోజు ఎవరైతే వచ్చారో శ్రీరామ్ సార్ అలాగే పేరెంట్స్ కోసం క్రీడా యాప్ ఓపెన్ చేసి అది అప్లోడ్ చేస్తే వెంటనే సరిపోతుంది. ఎందుకంటే ఈ సర్టిఫికెట్ ఎప్పటికైనా వాల్యూ మనకి. సార్ చెప్పారు ఇలాగే మనకి 3% రిజర్వేషన్ ఉంది. అలాగే ప్రైజ్ మనీ చాలా ఎక్కువ, అలాగే గేమ్స్లో రాణిస్తే అనుకున్న పేరు ఇంకెవరికి ఉండదు. ఎంతోమంది కలెక్టర్స్ ఉంటారు, కానీ మనకు తెలిసిన ఎవరైనా చెప్పండి, స్పోర్ట్స్ వాళ్ళు చెప్పండి చెప్పలేం, అంటే తెలిసిన కలెక్టర్ చెప్పండి చెప్పలేం, తెలిసిన ఎంపీ గారు చెప్పండి చెప్పలేం, తెలిసిన ప్లేయర్ చెప్పంటే బ్యాడ్మింటన్ ఎవరు మంచి ప్లేయర్ అంటే చెప్పగలరా? ఎవరు చెప్తారు? బ్యాడ్మింటన్ ఎవరైనా ఉన్నారు మంచి ప్లేయర్స్ మన స్టేట్లో? రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఇందుకు రఘురాజ్ గారికి స్వాగతం, సుస్వాగతం. జిల్లాలో క్రీడలు ఉన్నాయంటే స్థానాన్ని నిర్మిస్తూ అన్ని విధాలుగా సహాయ సహకరిస్తున్న జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ డిఎస్డీఓ గారు వెంకటేశ్వర గారికి స్వాగతం, సుస్వాగతం. నిజంగా ఇప్పటికీ ఇది 19వ సంవత్సరం సార్ ఈ క్యాంపు. మేము ఒకసారి 2 సార్లు మీరు చేసాం సార్ చుట్టాలు. ఒకసారి దానికే 2వ సార్లు హెచ్చుగా చూపించాం. మీకు అక్కడి నుంచి తిరిగి అది అలాగా ఇంతే వడినంతే నమో వీధి పైన అంతే రోజు మనలాగా కళ్ళంతే అన్న చందాన అది అలా పైకి అంత తప్పితే ఎందుకు లేదు. ఈవెన్ వరంగల్లో కూడా చేస్తాం. పిల్లలకి కొంచెం ఉంటుంది పవర్ ఉంటుందని వరంగల్ కూడా ఆపలా చాలా ఉన్నారు, ఆపద్దు, దూరం పెట్టి కంటిన్యూ చేయండి. అంటే మాకు వరం సార్, రఘురాజ్ గారు మాకు వరం అంటే క్రీడాలోకి నాట్ ఓన్లీ ఇక్కడ కాదు, ఎక్కడ అడవిలోనే పడవచ్చు సార్. పార్వతీపురం, మన్యుగూడెం, అలాగే పార్వతీపురం, నెక్స్ట్ ఇది సోలూరు, ఎక్కడ పిలిచినా క్రీడలు అంటే ఆయన ఉంటారు.